ప్రియులరా, ఈ దినము తండ్రి అయిన దేవుడు రూత్ ప్రేయర్ ఫెలోషిప్ ద్వారా అందిస్తున్న వాక్యము కీర్తనల గ్రంథము 125 అధ్యాయము 2వ వచనము. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉన్నను. తండ్రి అయిన దేవుడు మనతో మాట్లాడుతున్న మాట అండి. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉంటే ఆ పర్వతములు అనేది ప్రొటెక్షన్ ఇస్తున్నట్టుగా, ఒక సిటీకి కానీ ఒక పట్టణానికి కానీ పర్వతములు ఉంటే గనుక తుఫాను రాకుండా లేదా శత్రువులు రాకుండా కూడా అవి ప్రొటెక్ట్ చేస్తాయి. అలాగున మనల్ని తన ప్రజలుగా చెప్తున్నారు. సృష్టికర్త అయిన దేవుడే మనకు ప్రాకారముగా మన చుట్టూ పర్వతం వల్లే ఉంటానని మరి ఈ ఆదివారపు రోజున మనకు వాగ్దానం చేస్తున్నారండి. మనం ఆయన స్తుతిస్తూ ఆయనతో సహవాసం చేయవలసినటువంటి ఈ ఆదివారపు ఆరాధనలో మనం పాల్గొంటూ ఆయన నామాన్ని హెచ్చిస్తూ, ఆయన నామాన్ని గణపరుస్తూ, ఆయన సన్నిధానంలోకి ఉత్సాహంతో వెళదామండి. సర్వశక్తిమంతుడైన దేవా, జీవాధిపతి, నా తండ్రి, నేను మీరే మాకు పర్వతము వలె నిత్యము నేను మీ ప్రజల చుట్టూ ఉంటానని మీరు సెలవిస్తున్నందుకు ప్రభా, ఇది మొదలుకొని అని మీరు వాగ్దానం చేస్తున్నందుకు వందనాలు ప్రభా. ఈ దినము మొదలుకొని మమ్మల్ని మా కుటుంబీకులకి కూడా మీరే ఆయన కాపరిగా ఉండి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.